మైండ్ విజన్ వేణుగోపాల్ గారు, వెరీ హ్యాపీ టు మీట్ యూ టుడే. అయితే ఇప్పుడు మీరు చేసే సర్వీసెస్ లో ఒక్క సర్వీస్ మా వ్యూవర్స్ గురించి చెప్పండి. సింపుల్ గా చెప్పాలంటే బిహేవియరల్ ఆర్కిటెక్చర్. వాట్ ఈస్ ద బిహేవియర్? ఏ లేదు సార్, రైట్ ఫ్రమ్ బిగినింగ్ అమ్మ కడుపులో 4వ నెల నుంచే ప్రవర్తన స్టార్ట్ అవుతుంది. అది 100 ఏళ్ల పంట. అంటే శాశ్వతంగా ఆ మనిషికి అంటే ఫస్ట్ స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్ 7 years, సెకండ్ స్టేజ్ ఆఫ్ బ్రెయిన్ డెవలప్మెంట్ 15 years, ఇంకా థర్డ్ స్టేజ్ 16th year నుంచి అప్ టు 100 years వరకు ఒకే లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్ ఉంటది. ఏదైతే వీళ్ళు కాపీ చేస్తున్నారో ఫస్ట్ 7 years నేర్చుకుంటారు, నెక్స్ట్ 8 to 15 years అప్లై చేస్తారు. దాన్ని ఆచరించడం 16th year నుంచి పాసిబుల్ అవుతుంది. ఇది సార్, అంటే యూత్ యొక్క బిహేవియర్ ని మీరు అలాగా అంతే మార్చేస్తారు. ఎవరినైనా సరే, ఇంట్రోవర్టా, ఎక్స్ట్రోవర్టా, న్యాచురలిస్టిక్, టాక్టివా, విజువలా, కెమిస్ట్రికలా, ఏ స్కిల్ ఉంది అదంతా డిసైడ్ అయ్యేది ఫస్ట్ 7 years లోనే. ఓకే, మరి ఇది ఈ సెషన్ ఎలా ప్లాన్ చేస్తారు? అంటే వీక్లీనా, డైలీనా, మంత్లీనా? సెషన్ ఎలా ఉంటదంటే సార్, మనవన్నీ ప్రాక్టికల్లీ ఇంప్లిమెంటబుల్ రెమెడీస్ సార్. అంటే మనం ఏంటంటే ట్రైనింగ్ కాదు సార్. కామన్ గా చెప్పాలంటే మోటివేషన్ అసలా కాదు. మోటివేషనే. ఎలాంటి మోటివేషన్ అంటే మీలో కొన్ని, ఒక రకంగా చెప్పాలంటే డాక్టర్స్ లో ఫిజిషియన్స్, సర్జన్స్ ఎలా ఉంటారు, ఇది అల్టిమేట్ సార్. అంటే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్ కావాలనుకునే వాళ్ళకి ఇన్స్టెంట్ గా, ఎగ్జాంపుల్ బెట్టింగ్ చేస్తున్నాడు సార్, పిల్లవాడు బెట్టింగ్ కి హ్యాబిట్ అయిపోయాడు. బెట్టింగ్ ఎలా మార్చాలి అనే పేరెంట్స్ కొట్టుకుంటా ఉంటారు. ఏంటి దీనికి ఎవరు స్పెషలిస్ట్? కుటుంబంలో పెద్ద ప్రాబ్లం ఇదంతా. మీకు అదే సార్, బెట్టింగ్స్ కి ఒక స్విచ్ ఉంటదండి. ఆ స్విచ్ పేరెంట్స్ చేత చేయించాం. అది ఆపరేషన్ చాలా ఉందండి. అయితే లవ్ ట్రీట్మెంట్ అంటే రకరకాల ట్రీట్మెంట్. కొంతమందికి లవ్ ట్రీట్మెంట్ ఇస్తాం, కొంతమందికి రీఎన్ఫోర్స్మెంట్ టెక్నిక్ ఇస్తాం, కొంతమందికి డిఫరెంట్. ఇవన్నీ కూడా ఏన్షియన్ ఇండియన్ టెక్నిక్స్, భారతదేశ సాంప్రదాయక విధానాల్లో కొన్ని విధానాలని అనుసరించి మాత్రమే చేసేది ఆర్గానిక్ టెక్నిక్స్ అంతా. ఎక్కడ కూడా ఇన్వెన్సివ్ ఆర్ నాన్ ఇన్వెన్సివ్, ఇదంతా నాన్ ఇన్వెన్సివ్ అండి. కంప్లీట్లీ ట్రెడిషనల్ టెక్నిక్స్ మాత్రమే. ఇక్కడ ఎక్కడ కూడా మెడిసినల్ కావచ్చు, సర్జికల్ కావచ్చు, లేకపోతే ఏ విధమైన ఈ ఉండదు సార్. ఓన్లీ అడ్వైస్ త్రూ ప్యూర్లీ పేరెంట్స్. ఇది సో యూ కెన్ సే ఇట్ ఈస్ కౌన్సిలింగ్. ఇట్స్ నాట్ కౌన్సిలింగ్. మళ్ళీ కౌన్సిలింగ్ కూడా కాదు, దానికి అతీతం. బియాండ్. ఓకే, yes sir. Thank you so much work for you. Wish you all the best. Thank you sir.